హలో హాయ్ అండి. ఈరోజు మీకు హోమ్ మేడ్ మందార తైలం ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ముందుగా ఒక ప్లేట్లోకి మందార పువ్వులన్నీ క్లీన్గా తీసుకొని ఒక ప్లేట్లో నీట్గా చేసుకొని పెట్టుకోవాలండి. తర్వాత ఒక బౌల్లో కొన్ని మెంతులు, కొన్ని కరివేపాకు కూడా తీసుకోవాలండి. తర్వాత తీసుకొని ఒక బౌల్లో ఆయిల్ ఫస్ట్ కొంచెం హీట్ చేసుకోవాలండి. గ్యాస్ పైన ఆయిల్ పారాషూట్ ఆయిల్ యూజ్ చేశానండి నేను. పారాషూట్ కోకోనట్ ఆయిల్ చేసుకొని మందపాటి గిన్నె అండి, పల్చటి గిన్నెలో కాకుండా కొంచెం మందంగా ఉన్న గిన్నెలో ఆయిల్ హీట్ చేసుకోవాలండి. ఒక 5 minutes దాకా కొంచెం ఆయిల్ హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత దాంట్లో కొన్ని ఫస్ట్ మెంతులు యాడ్ చేయాలండి. మెంతులు యాడ్ చేసిన తర్వాత కరివేపాకు వేయగానే మందార పూలు తీసుకొని అవి కూడా యాడ్ చేయాలండి. యాడ్ చేసి ఒక స్పూన్తో మాడిపోకుండా అన్నీ ఈక్వల్గా కలబెట్టాలండి. దీనివల్ల మందార తైలం వల్ల బెనిఫిట్స్ అండి. ఆయిల్ ముఖ్యంగా వాడడం వల్ల హెయిర్ చాలా బ్లాక్గా ఉంటుందండి. హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుందండి. ఇది రియల్గా నేను చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నానండి. ఒక 2-3 years నుంచి వాడుతున్నానండి. మందార పువ్వులు దొరికినప్పుడు కలెక్ట్ చేసుకొని నేను విలేజ్ నుంచి తెచ్చుకున్నానండి. ఇవి కలెక్ట్ చేసుకొని ఇలా అన్నీ క్లీన్ చేసుకొని ఆయిల్ ఒకసారి తయారు చేసుకొని 2-3 months కూడా స్టోర్ చేసుకోవచ్చండి. దీనివల్ల ఏం అవ్వదండి. చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఆయిల్ వల్ల. తర్వాత ఒక 15 minutes బాయిల్ చేసుకున్న తర్వాత ఇలా రెడ్గా అవుతుందండి ఆయిల్. దీన్ని ఒక ఫిల్టర్తో వడగట్టుకోవాలండి. కొంచెం చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి ఇలా ఫిల్టర్ చేసుకోవాలండి. చూడండి ఆయిల్ ఎలా వచ్చిందో మంచిగా రెడ్ కలర్లోకి. తర్వాత కూల్ అయిన తర్వాత చూడండి ఎలా అయిందో ఆయిల్ కనిపిస్తుంది కదండి, మీరు చూసారు కదా. ఇప్పుడు చూడండి ఆయిల్ని నేను మా పాప హెయిర్కి పెడతాను. మా పాప హెయిర్ చూపిస్తాను మీకు. చూడండి ఇలా స్ప్రెడ్ చేయాలండి ఆయిల్. ఇలా మంచిగా మసాజ్ చేసుకుంటూ హెయిర్కి అప్లై చేయాలండి. ఇదే ఆయిల్ మా బాబుకి కూడా యూజ్ చేస్తానండి. ఎందుకంటే ఇది వాడడం వల్ల హెయిర్ చాలా బ్లాక్గా అవుతుందండి. మంచి బెనిఫిట్స్ ఉంటాయండి దీనివల్ల. చూడండి మా పాప హెయిర్ చూసారు కదా. నేను మా పాప చిన్నప్పటి నుంచి వాడుతున్నానండి. హెయిర్ చూసారు కదండి. ఇలా రెగ్యులర్గా వారానికి 2-3 times వాడడం వల్ల బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయండి. ఇది జెన్యూన్ రివ్యూ అండి. చూడండి మీరు.